ఏ క్లాస్ జరుగుతుంది? ఉందా లేదా? 4 సార్లు ఎప్పుడైనా పోయారా? శ్రీశైలం ఈసారి కూడా పోయారు. ఎంత పోయారు? బస్ నుంచి పోయారు. చూసారా బండి? చూసారా ఎంత డీప్ ఉంది వాటర్? ఎక్కడ తెలుసా మీకు? ఎంత డీప్ ఉందండి? 300 మీటర్స్ అంటే మీ బిల్డింగ్, ఈ బిల్డింగ్ ఉంది కదా, ఒక ఫ్లోర్ ఎంత మీటర్ ఉంటుంది? 3 మీటర్ ఉంటుంది ఒక ఫ్లోర్. అంటే అట్లా 100 ఫ్లోర్ కట్టారు. అంత వాటర్ ఉంది ఆ బండి దగ్గర. ఇక్కడ వాటర్ పోతుంది దీని నుంచి. ఎందుకు అడ్డం పెట్టాం మనం? విద్యుత్ ఉత్పత్తి చేస్తాం కదా అక్కడ. ఇంకా లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కూడా ఉంది, రైట్ బ్యాంక్ కెనాల్ కూడా ఉంది. ఇరిగేషన్కి వాడతాం కదా, సాగునీరు వస్తుంది కదా. ఇప్పుడు మీకు కూడా కెనాల్ వచ్చినాయి బద్మూరులో, ఇంకా వాటర్ లేదు అనుకుంటుంది. వాటర్ వచ్చింది ఆ కాలంలో వచ్చినాయి. మీకు రావాల్సిన సగం తెలుసు. శ్రీశైలం మీ డిస్టిక్లోనే ఉంది. ఇంకా జూరాల తెలుసా? జూరాల తెలియదా? గద్వాల డిస్టిక్లో ఉంది. ఇంకా ఏమేమి తెలుసు? దిండి, దిండి కూడా ఉంది. దిండి ఏ రివర్ మీద ఉంది? కృష్ణా రివర్ మీద ఉంది దిండి. అక్కడ ఎయిర్ ఎక్కువ ఉండదు. హైట్ ఆఫ్ ఎయిర్ అంటే అట్మాస్ఫియర్ ఎక్కువ ఉండదు. ఎక్కడ ఎక్కువ ఉంటుంది? ఈక్వేటర్. ఓకే, ఇప్పుడు ఏమైంది? స్టీమ్ పైన పోయింది. కరెక్ట్. అది రొటేట్ అవుతుంది కదా. అది రొటేట్ అవుతే స్పీడ్ టర్న్ లైక్ దిస్. రొటేషన్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్? రైట్ టు లెఫ్ట్ పోతుందా, లెఫ్ట్ టు రైట్ పోతుందా? రైట్ టు లెఫ్ట్ ఈజ్ క్లాక్ వైజ్. Now 5 degrees from here north and 5 degrees south. This is north. Correct? This is called doldrum. What is it? Doldrum. Water vapors will rise. మనం ఒక పాట్లో వాటర్ బాయిల్ చేస్తే, నీళ్ళు బాయిల్ చేస్తే ఎట్లా వస్తాయి? స్టీమ్ వస్తుంది, అది పైన పోతుంది. కరెక్టేనా? అట్మాస్ఫియరిక్ ఎక్స్పాన్షన్ ఎట్లా ఉంది? ఈక్వేటర్లో అట్మాస్ఫియర్ ఇస్ థికర్. హ్యూమిడిటీ ఉంది కదా, ఎంత ఉంది? సపోజ్ ఇది 3x ఉంది, ఇట్ విల్ రిడ్యూస్ టు 2x హియర్. Reduce to 1x here. Okay. This is high sunlight region. This is medium sunlight region. This is low sunlight region. Low sunlight region is called polar region. Polar region will be around 66.5. Correct?
what happens is, suppose you have water here. What will happen? అదే లైన్లో ఇంకా డెజర్ట్స్ ఉన్నాయి. సహారా డెజర్ట్స్ విన్నారా? సహారా డెజర్ట్ ఈస్ హియర్. ఎందుకు ఉంది? ఈ రీజన్ వల్ల ఉంది. ఎయిర్ ఈస్ డిసెండింగ్ దేర్. అర్థమైందా? ఓకే. దిస్ రీజన్ విల్ హ్యావ్ rainfall, high rainfall. This is called region of tropic region. The question the answer tropic region ఉంది. ఓకేనా? ఇది సబ్ ట్రాపిక్. దిస్ ఇస్ polar. అర్థమైందా? నౌ మనం ఏం చూసాము, ఇక్కడ ఒక సైకిల్ ఉంది. Now our earth is not inclined like this. It is inclined by how many degrees? Globe is never straight, no? It is always inclined. Why? Because earth is also inclined. It is 23 and half. Correct? Yes, sir. It is our axis of rotation. చెప్పండి బాబు. This is happy bob. There is sun. See, many ఇక్కడ different. Okay. Now this is only general atmospheric pattern. When we combine this with land and ocean, the rainfall pattern will be decided. We are very unique because we face this rain in monsoon season. ఎక్కడైనా వరల్డ్లో మాన్సూన్ లేదు. ఓన్లీ ఇండియా, సమ్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా, సమ్ పార్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా, అంతే మాన్సూన్. ఓకే, వీఆర్ మాన్సూన్ ల్యాండ్ పీపుల్. మన దగ్గర 4 months వర్షం వస్తుంది, తర్వాత వర్షం వస్తుందా? వేరే వేరే కంట్రీలో అట్లా వేరే వేరే ప్యాటర్న్ ఉంది. మీరు సపోజ్ యూకేకి పోయారు అంటే, బ్రిటన్, స్కాట్లాండ్ పోయారు అంటే 4 వర్షం వాళ్ళ దగ్గర, 4 year వాళ్ళ దగ్గర వర్షం ఉంటుంది. బట్ అట్లా వర్షం ఉంటుంది, హెవీ ఏం రాదు, చిన్న 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 పట్టు ఉంటుంది ప్రతిరోజు. వాళ్ళకి సన్ కనపడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మన దగ్గర అట్లా ఉంటుందా? లేదు. దీనివల్ల ఏమైంది, మన సాయిల్కి వాటర్ కూడా ఉంది, సన్ కూడా ఉంది. సో మన సాయిల్ చాలా ఈరోడ్ అయింది, తర్వాత పట్టయింది. ఓకే, ఈ 4 months వర్షం వల్ల మనకి రివర్స్ కూడా ఎక్కువ అవుతుంది. మీరు వేరే కంట్రీలో పోతే అక్కడ వర్షం ప్రతిరోజు ఉంటుంది, రివర్స్ చాలా చిన్న ఉంటుంది, బట్ వాటర్ మాత్రం మొత్తం సంవత్సరం ఉంటుంది. మన దగ్గర రివర్స్ పెద్ద ఉన్నాయి, కరెక్టేనా? బట్ మొత్తం సంవత్సరం ఉండదు ఏం దీంట్లో. మరి ఏం చేస్తాం, మరి డ్యామ్ పెడతాం. నీళ్ళు కావాలి కదా. ఏమేమి డ్యామ్ తెలుసు మీకు? దగ్గర ఉంది మీకు. ఇంకా ఢిల్లీ, ఇంకా